హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ డియర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. మరి ఈ డియర్స్ని ఎలాగ మనం పెయింట్ చేయాలో నేర్పిస్తాను, నేర్చుకుందామా? మరి రండి. ఫస్ట్ డియర్ని ఇట్లాగా మీరు ట్రేస్ చేసేసుకోండి బ్లాక్ కార్బన్తో. ఇప్పుడు మనకి ఎల్లో ఆకర్, ఈ ఎల్లో ఆకర్ తీసుకొని చాలా డైల్యూట్ చేసి, ఆ డైల్యూట్ చేసిన కలర్తో అంటే వాటర్ ఎక్కువగా కలిపి, వాటర్ కానీ మీడియం కానీ ఎక్కువ కలిపి మీరు చాలా లైట్గా ఒక కోట్ వేయండి. ఫస్ట్ 2 డియర్స్కి లైట్గా ఒక కోట్ వేసేస్తే చక్కగా ఒక లేయర్ మనకి వస్తుంది. ఎప్పుడు కూడా వాటర్ కలర్స్ చేసేటప్పుడు అంటే వాటర్ మీడియం మనం వాటర్ వాడతాం కదా, ఆ కలర్స్ యూస్ చేసేటప్పుడు మాత్రం మనం స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ వేసుకుంటూ రావాలి. అంటే లైట్గా ఫస్ట్ వేసి దాని మీద ఇంకొంచెం డార్క్ అలాగా వేసుకుంటూ రావాలి. ఓకేనా? అందుకే నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఒక లేయర్ వేసేసాను కదా. ఇప్పుడేం చేద్దాము, మనం అంటే బ్యాక్ సైడ్ ఉన్న లెగ్స్కి ఫ్రంట్ లెగ్స్కి డిఫరెన్స్ చూపించాలి కదా. అందుకని నేను చూడండి ఎట్లా వేస్తున్నానంటే, ఒక లైట్ కోట్ వేసిన తర్వాత ఇంకొక లేయర్ అదే లైట్ కోట్ని అప్లై చేస్తే డార్క్ అయింది. బాగుంది కదా. ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ తీసుకొని దాంతో వాటి హార్న్స్ ఉంటాయి కదా, వాటిల్ని మనం పెయింట్ చేద్దాం. అవి ఎంత చక్కగా ఉన్నాయో, వంపులు తిరిగి ఆ వంపులు కూడా అలాగే వెయ్యాలి. ఇదంతా కూడా నేను 8 నెంబర్ బ్రష్, రౌండ్ బ్రష్తో వేస్తున్నాను. 8 నెంబర్ రౌండ్ బ్రష్తో చూడండి ఎంత చక్కగా మనకి వస్తుందో. పాయింట్ ఉంది కదా రౌండ్, అందుకని మీరు ఆ బ్రష్తో యూస్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఏ కలర్స్ యూస్ చేశానో నేను టైమ్లీగా చెప్తాను. ఇప్పుడేం చేద్దాం, మనం టెయిల్ని కూడా డార్క్ బ్రౌన్తోనే దాన్ని కూడా డైల్యూట్ చేసి మళ్ళీ ఒక కోట్ వేసిన తర్వాత మళ్ళీ వెట్ బ్రష్తో అలా స్ప్రెడ్ చేస్తున్నాను. డార్క్ బ్రౌను ఎల్లో ఆకర్లో చక్కగా కలుస్తుంది. అంటే చాలా నీట్గా మనకి కావాల్సిన షేడ్ వస్తుంది. ఇప్పుడు లెగ్కి బాడీకి మధ్యలో డిఫరెన్స్ చూడండి, నేను ఎలా చూపించానో. కొంచెం డార్క్ వేసి దాంతో అలా అవుట్లైన్ ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న లెగ్కి ఇంకొంచెం డార్క్ ఇద్దాం. అంటే లైట్ పడుతున్నప్పుడు లైట్గా ఉంటుంది, లైట్ పడని బ్యాక్ సైడ్ లెగ్ కొంచెం డార్క్గా కనపడుతుంది కదా. మరి అలాగే వేద్దాం. ఇప్పుడు నెక్ నుంచి కూడా బాడీ సెపరేట్ చేస్తూ అంటే చిన్న షేడ్ ఇవ్వడం. ఇదంతా కూడా నేను డార్క్ బ్రౌన్ కలర్తోనే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఫేస్కి నెక్కి డిఫరెన్స్ చూపించాలి కదా. ఫేస్ మీద లైటింగ్ ఎక్కువ పడుతుంది, అలాగే మనకి నెక్ మీద చిన్న షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ చూడండి నేను ఎలా వేసానో అలాగే వెయ్యండి. ఇప్పుడు ఇలా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఎంత బాగుందో. అలాగే మనం బ్యాక్ ఉన్న లెగ్స్, ఫ్రంట్ లెగ్, బ్యాక్ సైడ్ లెగ్, ఇవి 2 కూడా మనం చిన్నగా డార్క్ చేస్తూ అదే డార్క్ బ్రౌన్తో అవుట్లైన్ ఇస్తూ వెళ్తే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఫేస్లో కూడా ఫోర్ హెడ్ని కొంచెం ఇలా స్ట్రోక్స్ ఇస్తూ వేస్తున్నాను. ఇయర్స్ని కూడా మనం చిన్న షేడింగ్ ఇస్తే మనకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఫోర్ హెడ్ నుంచి అంటే ఐస్ దగ్గర నుంచి ఆ షేప్ ఇవ్వాలి కదా. ఫేస్లో మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్ చిన్నగా మనం షేడింగ్ ఇస్తూ వేస్తే కనుక బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు అలాగే అంటే నేను ఎక్కడ ఏ పార్ట్ ఎలాగ ఇస్తున్నానో షేడింగ్ అది చూసి స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా నేను వేసినట్టు వచ్చేస్తుంది. అంతే.
ఇప్పుడు లెగ్స్లో కూడా చూడండి, ఫ్రంట్ లెగ్ షేడింగ్ ఇస్తూ మళ్ళీ ఆ బేబీ డియర్ని ఫేస్ని బాగా కనపడేటట్టు చేశాను. అలాగే చెయ్యాలి. ఏ ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తోంది కదా లెగ్కి ఈ బేబీ డియర్ ఫేస్కి. అదే ఇప్పుడు బాడీలో కూడా అక్కడక్కడ మనకి ఎక్కడెక్కడ షేడ్స్ రావాలో అక్కడ షేడ్స్ ఇద్దాం. నోస్ చూసారా, నోస్ కూడా మనం డార్క్ షేడ్ ఇచ్చాం. ఇప్పుడు చిన్న డియర్కి కూడా మనం ఇట్లాగే బాడీ మీద నుంచి డార్క్ బ్రౌన్ డైల్యూట్ చేసిన డార్క్ బ్రౌన్ వేసి దాన్ని మళ్ళీ వెట్ బ్రష్తో షేడింగ్ లాగా ఇస్తున్నాను. అంటే బ్యాక్ ఉన్నదానికి ఫ్రంట్కి డిఫరెన్స్ చూపించాలి. అలాగే ఐస్ కూడా బ్రౌన్తోనే ముందు వేయండి. ఐస్ కూడా ఐబాల్, ఐ చుట్టూ లైనర్. ఇప్పుడు లెగ్స్లో కూడా చిన్న చిన్న షేడింగ్స్ అవన్నీ కూడా చక్కగా అలా వేసుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇలాగ బాడీ మీద వేసిన తర్వాత టెయిల్ మీద కూడా కొంచెం డెప్త్, టెయిల్ మీద ఉన్న హెయిర్ కనపడుతున్నట్టుగా అది కూడా వేస్తున్నాను చూడండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం చక్కగా వేయాలి. ఓకేనా. ఇప్పుడు బ్లాక్ తీసుకొని బ్లాక్తో మనం నీట్గా అవుట్లైన్ ఇద్దాం. దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఒక 2 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకొని ఈ 2 నెంబర్ రౌండ్ బ్రష్తో చక్కగా బ్లాక్తో అవుట్లైన్ ఇస్తున్నాను. వాటి లెగ్స్ మీద కూడా ఎవ్రీవేర్ మీరు చక్కగా బ్లాక్తో అవుట్లైన్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. వాటర్ ఎక్కువ అవ్వకూడదు. ముద్దగా ఉంటే బ్రష్ నడవదు. అందుకని ఒక 1 డ్రాప్ వాటర్ కలుపుకొని థిక్గా ఉంటే, లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది అంటే డైరెక్ట్ బ్రష్ డిప్ చేసి మీరు షేడింగ్ అవుట్లైన్ ఇచ్చేయచ్చు. లేదు అంటే ఏమవుతుందంటే వాటర్ డ్రాప్ ఎక్కువ అయింది అంటే స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే చెక్ చేసుకోండి. మీరు పక్కని వేరే క్లాత్ మీద చెక్ చేసుకొని స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే చక్కగా అవుట్లైన్ చూడండి. ఇప్పుడు ఐకి కూడా ఇట్లా అవుట్లైన్ బ్రౌన్తో ఇచ్చిన దాని మీద నుంచి మనం బ్లాక్ ఇస్తే ఎంత ప్రామినెంట్గా ఎంత బాగా కనపడుతుందో. అంతేనండి, ఎంత చక్కగా మనం డియర్ని వేయచ్చో చూసారా. మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చక్కగా షేడింగ్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ ముందు వెనక ఉన్న ఈ డియర్స్ని ఎలా షేడింగ్తో మనం డిఫరెన్స్ చేసి చూపించవచ్చు. ఒకటి ముందు ఉంది, ఒకటి వెనక ఉంది అని. అది మీకు చూస్తూ ఉంటే చక్కగా అర్థమవుతుందండి. ఎంతో బాగా అర్థమవుతుంది. చూడండి, మీరు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఎలా చేస్తున్నానో డెఫినెట్గా బాగా వస్తుంది. ఇలాగే అంతా కూడా అవుట్లైన్ ఇవ్వండి. మీరు మరి చూస్తున్నారు కదా, ఇంత కష్టపడి ఇంత చక్కగా నీట్గా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొకళ్ళు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు. లేదు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు కదా. ఈ హెల్ప్ చేస్తారా మరి నాకు? చెయ్యండి ప్లీజ్. చూస్తున్నారు కదా, అంతే. ఇదే ఇలాగే మనం డిఫరెన్స్ చూసారా, ఎంత చక్కగా ఫ్రంట్ లెగ్ బ్యాక్ లెగ్ ఎలా కనపడుతోందో. అంతే, ఇలాగే మీరు అవుట్లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఇంకా బాడీ పైన ఫేస్లో కూడా మనకి బాడీ పైన చూసారా అట్లాగా కొంచెం డార్క్ ఉంటే బాగా కనపడుతుంది. ఇప్పుడు ఫేస్లో కూడా మనం ఆ ఫేస్ నెక్కి డిఫరెన్స్ చూపిస్తున్నాం కదా అవుట్లైన్తో.
కింది జా వేసాను చూడండి. ఏ తర్వాత నోస్ దగ్గర కూడా మనం డార్క్ బ్రౌన్ ఇచ్చినా కూడా బ్లాక్ వేస్తే ఎంత ప్రామినెంట్గా కనపడుతుందో. ఐస్ చూసారా? ఇప్పుడు డార్క్ బ్రౌన్తో వేసిన బ్లాక్ వేసేసరికి ఒక లైవ్లీనెస్ రాలేదు, రియల్గా చక్కగా అట్లా ఉన్నట్టు. అంతేనండి. ఇలా మీరు చేస్తూ వెళ్తే ఎంత బాగా చేస్తారో తెలుసా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసి అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు వాటి కొమ్ములు, హార్న్స్కి కూడా చక్కగా అవుట్లైన్ ఇద్దాం. ఫస్ట్ మనం డార్క్ బ్రౌన్తో ఫిల్ చేసాం కదా, ఇప్పుడు దానికి బ్లాక్తో అవుట్లైన్ ఇస్తే ఇంకా అందంగా కనపడుతుంది. ఎప్పుడు కూడా అలా వదిలేయకూడదు. మనం అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఫుల్గా ఫిల్ అయిన ఫీల్ వస్తుంది. మీకు తెలుస్తుంది కదా, ఇలాగా అలాగే చెయ్యండి, చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. అవి గాల్లో ఉండవు కదా, ఎక్కడున్నాయి ఏమిటి అని ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఏం చేశాను, రాక్స్ వేస్తున్నాను. అంటే రాక్స్ మట్టి దిబ్బలు, ఒక మట్టి ఉన్నట్టుగా, శాండ్ ఉంది కొంచెం ఎత్తుగా తక్కువగా అట్లా వేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, రాక్స్ కూడా డార్క్ బ్రౌన్ వేయండి. తర్వాత వ్యాండికీ బ్రౌను డార్క్ బ్రౌన్ కంటే డార్క్గా ఉంటుంది. ఈ వ్యాండికీ బ్రౌన్తో రాక్స్ని వేస్తున్నాను. రాక్ వేసి దాని చుట్టూ బ్లాక్తో అవుట్లైన్ వేసి వ్యాండికీ బ్రౌన్తో ఇంకొంచెం చిన్న షేడ్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు రాక్ లాగా అనిపించట్లేదు? మట్టి పక్కనే రాక్స్, ఇంకేముంటాయి, గ్రాస్ తింటాయి కదా, అందుకని గ్రాస్ కూడా వేసేద్దాం. శాప్ గ్రీన్తో లైట్ గ్రీను రెండు కలుపుతూ మనం గ్రాస్ వేస్తే చూసారా, ముందు వెనక ఉన్నట్టుగా అవి గ్రాస్ ఉంది. ఇలాగ మనం ఎన్విరాన్మెంట్ని, చుట్టూ సరౌండింగ్స్ని ఎంతో చక్కగా క్రియేట్ చేయొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేయండి. ఒక చెట్టు, పెద్ద ట్రీ వేసి ట్రీ పక్కన ఉన్నట్టు వేయచ్చు. నేనైతే రాక్స్, శాండ్, తర్వాత చిన్న వాటర్ ఉన్నట్టు కూడా వేస్తున్నాను. నీటి పాయ దగ్గర నీరు తాగడానికి వచ్చేయండి, వాటర్ తాగడానికి వచ్చే. ఎంత బాగుందో కదా. మనం ఇట్లాగా ఊహించుకుంటూ మనకు కావలసినట్టు వేసేయచ్చు. ఈ వాటర్ కూడా ఫస్ట్ లైట్ బ్లూ వేసి, ప్రషియన్ బ్లూ చాలా డైల్యూట్ చేసి వేసి దాని మీద నుంచి ఇంకొక కోటు వేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా వేస్తూ ఉంటే మీకు ఆ డెప్త్లు తెలుస్తాయి. డెప్త్ తెలియడం వల్ల మీకేంటి డిఫరెన్స్ తెలుస్తుంది, అంటే లోతు తెలుస్తుంది, దూరం తెలుస్తోంది కదా. ముందు నేను డార్క్ వేశాను, లోపల లైట్గా ఉంది. సో అది ఇలా లోపలికి ఉంది వాటర్ అని మీకు ఎంత చక్కగా తెలుస్తోంది కదా. తెలిసిందా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చక్కగా మీరు ట్రై చేసేయడమే ఆలస్యం, అంతే కదా. చూసారా ఎంత చక్కగా వాటర్ దగ్గర రాక్ దగ్గర గ్రాస్, ఇవన్నీ ఉండి ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ వచ్చింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఎంత బాగుందో తెలుసా. దీన్ని మీరు శారీస్ మీద వేయచ్చు, టాప్స్ మీద వేయచ్చు, షర్ట్స్ మీద వేయచ్చు. ట్రై చేస్తారు కదా. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.